నలుగురితో నారాయణ కాదు, మీ బాడీ మీతో మాట్లాడుతుంది. మీకేం కావాలో అదే చెప్తుంది. షుడ్ బి రియలీ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నో? మనం ఏదైనా మీల్స్ మ్యామ్, చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్? chia seed is a superfood. Sabza is more of a traditional thing. Lot of people who are working in the night shifts, వీళ్ళందరికీ ఇంకా తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫ్రూట్స్ ఎప్పుడు బిఫోర్? ఈవెన్చువల్లీ అన్నీ మ్యామ్, విచ్ ఇస్ ద రైట్ వే టు ఈట్ అంటారు? ఆకలి వేసినప్పుడు ఒక మనిషి అడ్వకేట్గా ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయాలి మ్యామ్? ఫ్రీక్వెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. ఈ మధ్య టీత్, బోన్ డెన్సిటీ ఆటోమేటిక్లీ ఏం లిసన్ టు యువర్ బాడీ. పిల్లలు ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నలుగురితో నారాయణ కాదు, ఏది దొరికితే అది ఎప్పుడు పడితే అప్పుడు విని చూసి తినేయకండి. మీ బాడీ మీతో మాట్లాడుతుంది. మీకేం కావాలో అదే చెప్తుంది. దాన్ని వినండి, తగ్గట్టుగా ఫాలో అవ్వండి అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దీప్తి చల్సాని గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే డియర్, అండ్ డూయింగ్ వెరీ వెల్, థ్యాంక్ యూ. మ్యామ్, ఒక మనిషి తన రోజుని న్యూట్రిషియస్గా ఎలా ప్రారంభించాలి? అసలు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా మ్యామ్? షుడ్ బి రియలీ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నో? మనం ఏదైనా మీల్స్ స్కిప్ చేయకూడదు, ఓకే. కానీ మనము కొన్ని మీల్స్ కొద్దిగా లైట్గా తీసుకోవచ్చు, కొన్ని మీల్స్ కొద్దిగా హెవీగా తీసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా మీల్స్ మనము స్కిప్ చేయకూడదు. ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ హంగర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసేది చాలామంది యంగ్స్టర్స్ ఓకే జస్ట్ ఒక కాఫీ తాగేసి రోజంతా అంటే టిల్ 2-3 o'clock లంచ్ ఏం చేయరు. లాస్ట్ ఫైనల్గా డిన్నర్ టైంలో చాలా ఎక్కువగా ఆకలి వచ్చేసి చాలా ఎక్కువ బెంజ్ ఈటింగ్ క్రేవింగ్స్ అని జరుగుతున్నాయి. సో ఈ ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే బాడీకి బ్రెయిన్కి రిక్వైర్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండవు. తర్వాత చాలా ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి, బికాజ్ మనం తినట్లేదు కానీ మనము ర్యాండమ్గా తింటాము. ఓకే, ప్లాన్డ్ మీల్ ఉండదు, కానీ ర్యాండమ్గా ఒక బిస్కెటో లేకపోతే ఒక టీయో ఒక కాఫీయో లేకపోతే కొన్ని నట్స్ అట్లా ర్యాండమ్గా తీసుకుంటాము. సో అవన్నీ డైరెక్ట్గా ఇట్ ఇంపాక్ట్స్ ది ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ ది పర్సన్. ప్లస్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇరిటబిలిటీ ఉంటుంది. సో దట్ ఇంపాక్ట్స్ ఇస్ ఆల్సో రిలేషన్షిప్స్. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు యూ, అంటే మీ సరౌండింగ్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో ద మీల్ ఫస్ట్ థింగ్ ఇస్ మనం ప్లాన్డ్ మీల్స్ తీసుకోవాలి. ఓకే, ఒక రోజు ముందు లేకపోతే ఒక వీకెండ్లో మనం వారం అంతకి ఒక ప్లాన్ లాగా కొద్దిగా చేసుకుంటే ఓకే బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నాము, లంచ్ ఏం తీసుకున్నాము, టీ ఏం తీసుకున్నాము, డిన్నర్ ఏం తీసుకున్నాము, ఒక ప్లానింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం చేస్తాము, ఇంట్లో చేస్తాము, తింటాము. ప్లానింగ్ ఉండకపోతే ర్యాండమ్గా చేసుకుంటే ఇవన్నీ ఉంటాయి, మూడ్ స్వింగ్స్, ఎనర్జీ క్రాషెస్, ఇవన్నీ. సో ఒక మనిషి అడ్వకేట్గా ఒక డే ఎలా స్టార్ట్ కావాలి మ్యామ్? యూ కెన్ స్టార్ట్ విత్ సోక్డ్ ఆల్మండ్స్. అది ట్రెడిషనల్ ఆయుర్వేదాలో చెప్తారు. సోక్డ్ ఆల్మండ్స్ ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు డైజెస్ట్, లివర్ హెల్త్కి బాగుంటుంది, బికాజ్ లివర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మెటబాలిక్ ఆర్గన్. అండ్ విత్ వాటర్, వామ్ వాటర్. అండ్ దెన్ కొంతమంది ఇది దే హ్యావ్ జీరా వాటర్, కొంతమంది మేథీ వాటరు అట్లా తీసుకోవచ్చు. గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీసు ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే బ్లాక్ కాఫీ చాలామందికి వర్క్ ఉంది, కొంతమందికి బీపీ పెరుగుతుంది, కొంతమందికి యాంగ్జైటీ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ బెస్ట్ టు హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ లైట్ అండ్ యాజ్ స్టిమ్యులేటింగ్ ఫర్ యూ. అంటే మనం లేచిన తర్వాత కొంతమందికి కొద్దిగా ఎనర్జీ బూస్ట్ కావాలి. ఎనర్జీ బూస్ట్ కావాలంటే దెన్ యూ హ్యావ్ దిస్ గ్రీన్ టీస్, బ్లాక్ కాఫీస్ అలా. లేకపోతే మనకి ఎనర్జీ బూస్ట్ అక్కర్లేకపోతే జస్ట్ వామ్ వాటర్ విత్ జస్ట్ అబౌట్ సమ్ నట్స్ ఈజ్ అ గుడ్ స్టార్ట్. ఓకే, సో హౌ షుడ్ వి ప్లాన్ అవర్ బ్రేక్ఫాస్ట్? మన బ్రేక్ఫాస్ట్ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా మన బాడీకి రిక్వైర్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 70 kilos ఉంటే అట్లీస్ట్ 60 grams ప్రోటీన్ త్రూ ద డే ఎఫిషియెంట్గా మనం తీసుకోవాలి. స్ప్లిట్ ఇంటూ 3 to 4 meals. మార్నింగ్ 20 grams ప్రోటీన్ మనం తీసుకుంటే ఇట్ క్యాన్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు, ఓకే, పొంగల్, కాంప్లెక్స్ కార్బ్స్తో పాటు, ఓకే, లేకపోతే మనం ఎగ్స్,
ఇవన్నీ సో ఇట్ వెన్ యూ హ్యావ్ అ గుడ్ ప్రోటీన్ డయట్ ఒక 20 grams ప్రోటీన్ మనం తీసుకుంటే దెన్ విత్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఇట్ విల్ బీ విత్ దాల్స్, ఇట్ విల్ బీ విత్ మిల్లెట్స్, దెన్ స్టేబుల్ ఎనర్జీ ఉంటుంది. కొంతమందికి ఇడ్లీ సూట్ అవుతుంది, ఓకే, మిల్లెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, రెగ్యులర్ ఇడ్లీ అట్లా తీసుకుంటే కూడా విత్ ప్రోటీన్ తీసుకుంటే దెన్ స్టేబుల్ ఎనర్జీ మనకి వస్తుంది. ప్లస్ it helps to have a good fat like half a teaspoon of ghee or 1 teaspoon of ghee. How about lunch, ma'am? లంచ్లో ఎక్కువగా మనం ఇండియన్స్లో జస్ట్ రైస్, కూరలు, దాల్, పప్పు, కర్డ్ తీసుకుంటాము. అది ఇట్ ఈస్ అ ఎక్స్ట్రీమ్లీ హై కార్బోహైడ్రేట్ మీలు. ఇవన్నీ దీంట్లో ఈ మీల్స్లో చాలా మందికి ఎనర్జీ క్రాషెస్ రావచ్చు. ఓకే, అది తినిన తర్వాత హెవీగా అనిపించి లేకపోతే తింటే కూడా ఒక 1 or 2 hours తర్వాత ఆకలి వస్తుంది. సో ఇట్లాంటి మీల్స్కి మనము కంప్లీట్ చేయాలంటే జస్ట్ అ లిటిల్ బిట్ ఆఫ్ లెస్ కుక్డ్ వెజిటబుల్స్ విచ్ కెన్ బి స్టీమ్డ్ ఆర్ రా ఆర్ సాటే వీటితో పాటు వీటితో పాటు. సో స్టార్ట్ ద మీల్ అలా with these carbohydrates and with some protein. Protein can be anywhere between again dals, curd, okay, then మన పనీరు, ఎగ్స్, చికెన్, ఫిష్. కానీ హెవీ హై ప్రోటీన్ డయట్ మనం తీసుకోకూడదు. హై ప్రోటీన్ డయట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 grams ప్రోటీన్ ఇన్ అ డే, 200 grams ప్రోటీన్ ఇన్ అ డే బికాస్ ఎవరో చెప్పారు మనం తీసుకోవాలి అట్లా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి అరౌండ్ 20 grams ఆఫ్ ప్రోటీన్ పర్ మీల్ మినిమమ్. And it can go up to 25 grams. Ante. Okay, so if you're looking at your palm size, at least if you're looking at paneer or eggs, atla, eggs is like 1 whole egg and 2 egg whites. So, లేకపోతే 2 whole eggs. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు unless you are 90 kilos ప్లస్. అప్పుడు మనము చూసుకోవాలి ఎంత కావాలి ప్రోటీన్స్ అట్లా. మన కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్ అంతా చూసుకొని మనం తీసుకోవాలి. Yes. Then finally we'll end up with dinner. Dinners have to be ideally చాలా లైట్. ఓకే, ఎస్పెషలీ మనం ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకుంటే దెన్ డిన్నర్స్ క్యాన్ బి లైట్. ఎందుకంటే మనం ప్రాపర్గా తిన్నాము ఆల్రెడీ. ఓకే, కానీ మనం సరిగ్గా తినపోతే మనం బ్రేక్ఫాస్ట్ కొద్దిగా మిస్ అయ్యింది, స్కిప్ అయ్యింది, లంచ్లో కూడా ఇట్ ఇస్ టు గో మీల్ ఏదో తిన్నాము అట్లా, దెన్ అట్లీస్ట్ 7 o'clock గుడ్ డిన్నర్ తీసుకోవాలి. గుడ్ డిన్నర్ అంటే it has to be some salad or some vegetables because ఒక హెల్దీ ప్లేట్ చూసుకుంటే 50% should be 40 to 50% should be vegetables. Okay, this is for not people who are malnourished. అంటే BMI 21 కన్నా తక్కువ వాళ్ళకి this is not ఇది కాదు. Okay, this is 21 to 23 normal BMI to higher BMIs. అది 50% will be vegetables which is less cooked. అంటే వేపుడు లాగా, కర్రీస్ లాగా కాదు, వేర్ ఇట్ ఇస్ అంత విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ అంతా పోయింది అట్లా కాదు. స్టీమ్డ్ అండ్ దాంట్లో మసాలాస్ ఏదైనా వేసుకోవచ్చు మీరు. ఓన్లీ ద కాన్సెప్ట్ ఇస్ ఇక్కడ మనకి వీ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆన్ ద ఫైర్ ఫర్ టూ లాంగ్. ఓకే, లెస్ ఆయిల్. ఓకే, అది. అండ్ దెన్ యూ హ్యావ్ 25% హోల్ గ్రెయిన్స్. ఇట్ కెన్ బి మిల్లెట్, ఇట్ కెన్ బి బ్రౌన్ రైస్, హ్యాండ్ పౌండ్ రైస్, డిపెండింగ్, చపాతీస్ అలా యూ కెన్ డూ. అండ్ ఇట్ కెన్ బి 25% ప్రోటీన్. సో ఇఫ్ యూ మీ పామ్ సైజ్ చూస్తే ఇంతవరకు అంత సైజ్ ప్రోటీన్ ఇస్ గుడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాల్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్, దాల్లో ఇది కాన్సెప్ట్ రాదు. బట్ ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ చికెన్, ఫిష్, పనీరు అట్లా అంతకన్నా హెవీ తీసుకోకూడదు. సో ఈవెన్చువలీ ఓవరాల్ మనం ప్రోటీన్స్ తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి, సెకండ్ హాఫ్ దట్ కొద్దిగా తక్కువ తీసుకోవాలి. కానీ చాలామంది ఎట్లా ఉంటారు, నైట్ షిఫ్ట్స్ చేస్తారు, లేట్ నైట్స్ 12 o'clock 1 o'clock దాకా వర్క్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకు 7 o'clock is still half the day for them. సో వాళ్ళకి హెవీయర్ ప్రోటీన్స్ అండ్ డిన్నర్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే మ్యామ్, మనం వాళ్ళని ఎలా లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలి? బికాజ్ మన ప్రకారం అయితే 6:30-7 ఎండ్ డేకి ఏదైనా కన్జ్యూమ్ చేసుకోవడానికి అని అంటాం కదా. మరి దెన్ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? వాళ్ళ లైఫ్ స్టైల్ వన్ ఇస్ ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ అగైన్స్ నేచర్. ఓకే, సో వాళ్ళకి 8 o'clock 8:30 దాకా కూడా ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు రాత్రంతా ఉంటారు. ఓకే, పొద్దున్న 4 o'clock 5 o'clock లేస్తారు. సో ఆబ్వియస్లీ 7 o'clock మీల్స్ సపోర్ట్ చేయదు. సో 8-8:30 కూడా హెవియర్ మీల్స్ ఇస్తాము, బికాస్ ఇట్ ఈస్ లెస్ డ్యామేజింగ్ దెన్ ఈటింగ్ at 2 o'clock in the night. ఓకే, ఇప్పుడు 7 o'clock తింటే ఆబ్వియస్లీ 1 o'clock ఆకలి ఉంటుంది. సో 8-8:30కి కొద్దిగా హెవియర్ ప్రోటీన్ ఇస్తాము, బికాస్ 8:30 నుంచి 4 o'clock దాకా వాళ్ళు
యూనో అంటే వాళ్ళ వర్క్ చేసే craving ఉండకుండా. వర్క్ చేసేలాగా ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఉండాలి. ఓకే, క్రేవింగ్స్ వచ్చేసి తర్వాత లో ఎనర్జీ అట్లా ఉండేసి దెన్ ఇట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్ కదా. ఓకే, ఒక 2 o'clock 3 o'clock ఏదో బించి చేస్తారు. ఇప్పుడు విత్ ఆల్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకి అన్నీ దొరుకుతాయి. ఎస్. ఈవెన్ at 2 o'clock in the night 3 o'clock లేకపోతే చాక్లెట్స్ ఇవన్నీ. బెటర్ దెన్ దట్ ఈస్ లెస్ డ్యామేజింగ్ ఆప్షన్ మనం చేసేది. ఇట్ ఈస్ 8-8:30 ప్రాపర్గా డిన్నర్ తీసుకుంటే అట్లీస్ట్ టిల్ 4 o'clock అట్లా దాకా దే కెన్ సస్టైన్. అండ్ 1 o'clock ఆకలి ఉంటే దెన్ సంథింగ్ లైట్ లైక్ కీరా, సాలెడ్, అది లైటర్. బికాస్ మేము ఏమనుకుంటాము, మేము వర్క్ చేస్తున్నాము అందుకే తినాలి ఆ టైంకి, కానీ బాడీ ఈజ్ నాట్ ప్రోగ్రామ్ ఫర్ దట్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన బాడీ ఈస్ ప్రోగ్రామ్ టు ఫినిష్ ఈటింగ్ బై 7-7:30 అండ్ స్లీప్ బై 10 o'clock. ఇప్పుడు మనం వీఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద బాడీ క్లాక్. సో బాడీ క్లాక్ మనం వర్క్ చేసే వెన్ వీఆర్ వర్కింగ్ అగేన్స్ట్ ద బాడీ క్లాక్ దెన్ ఆటోమేటిక్లీ ఆ టైంలో బాడీకి డైజెస్ట్ అవ్వదు. సో ఇట్ కాజెస్ ఆల్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు చూస్తే కూడా లాట్ ఆఫ్ పీపుల్ హు వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్, బీపీఓస్ వాళ్ళు ఇవన్నీ, వీళ్ళందరికీ ఇంకా తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే స్లీప్ ఇష్యూస్, తర్వాత పీసీఓఎస్, పీసీఓడి, స్ట్రెస్ రిలేటెడ్. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఎస్ దే బాడీ క్లాక్. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ బికాస్ దే నీడ్ టు ఎర్న్ సాలరీస్ అండ్ ఆల్. సో మనం ఏం చేయాలి, లెస్ డ్యామేజింగ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ లెస్ డ్యామేజింగ్ ఇస్ బై అట్లీస్ట్ 8-8:30 దాకా ప్రాపర్గా ఫుడ్ తినాలి. అండ్ ఫర్ సచ్ పీపుల్ ఆబ్వియస్లీ మార్నింగ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు పడుకుంటారు ఆ టైం. సో 11 o'clock విల్ బి ద ఫస్ట్ మీల్, 11-12. సో 12 to 8, 8:30, 9 ఈ పీరియడ్లో ఎక్కువగా తీసుకుంటారు. ఎస్ మ్యామ్, నేను ఎక్కడో చదివాను మ్యామ్, ఫ్రూట్స్ ఎప్పుడు బిఫోర్ లైక్ మిడ్ నూన్ తీసుకుంటే, లైక్ బిఫోర్ 12-12:30 తీసుకుంటేనే మంచిది. ఆ తర్వాత కొంచెం ఫ్రూట్స్ బేసికల్గా సిట్రిక్ ఫ్రూట్స్ అట్లీస్ట్ అవాయిడ్ చేస్తే మంచిదని. ఇస్ దట్ ట్రూ ఆర్ ఇట్స్ అ మిత్ మ్యామ్? సి ఈవెన్చువల్లీ అన్నీ బాడీ టైప్ డిపెండెంట్. ఓకే. ఓకే, కొంతమందికి దిస్ ఇస్ వర్క్స్ బ్రిలియంట్లీ. ఓకే, కొంతమందికి అంటే ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఇప్పుడు అప్ టు 6 o'clock షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. ఈవినింగ్ దాకా 6 o'clock దాకా ఎవరికైనా షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. ది ఓన్లీ పీపుల్ కొంతమందికి ఆర్ హైలీ అలర్జిక్. ఓకే, వాళ్ళకి ఎనీ సవర్ ఫుడ్స్. ఓకే, అండ్ దే విల్ హ్యావ్ మెనీ టైమ్స్ దే విల్ హ్యావ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లైక్ ఆర్థరైటిస్, డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి సిట్రస్ ఫ్రూట్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్లీ గివెన్. లెమన్, ఏదైనా సిట్రస్, బికాస్ వాళ్ళు తీసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి యూనో లిప్స్ విల్ బికమ్ డ్రై, ఓకే, అల్సర్స్ లాగా వస్తాయి. సో ఆబ్వియస్లీ ఆ బాడీ టైప్స్కి సిట్రస్ ఫుడ్ అస్సలు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి కొద్దిగా కావాలంటే డైజెస్టివ్ టైం చూడాలి. డైజెస్టివ్ టైం అంటే 9 o'clock in the morning to 6-7 o'clock in the evening is a good digestive time. కొంతమంది 6 o'clock in the morning కూడా మంచిగా వర్క్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ 90% వాళ్ళకి 9 to 7 ఇస్ అ గుడ్ డైజెస్టివ్ టైం. ఈ టైంలో మనం స్టార్టింగ్ ఆఫ్ ద మీల్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, కానీ సిట్రస్ ఫుడ్స్ వితౌట్ ఎనీ, అంటే జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఇచ్చాము అనుకో, ఓకే, 11 o'clock యాజ్ అ మిడ్ మార్నింగ్ స్నాక్ వర్క్ అవుతుంది చాలా మందికి. కానీ ఫర్ ఇట్లాంటి పీసీఓఎస్ వాళ్ళకి, లేకపోతే డైజెషన్ వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఇట్ మే నాట్ వర్క్ సింగిల్, అంటే జస్ట్ స్టాండ్ అలోన్. మనం సిట్రస్ ఫుడ్ తర్వాత యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ లైక్ నట్స్ ఆర్ సంథింగ్ విచ్ విల్ కామ్ ద సిస్టమ్ డౌన్. ఓకే, సో దట్ ఈస్ కాన్సెప్ట్. కానీ కొంతమందికి యూనో మార్నింగ్ మనం ఫ్రూట్ ఇస్తే ఇంకా యాపిటైట్ పెరుగుతుంది. సో అట్లీస్ట్ ఇఫ్ యూ ఆర్ వాంటింగ్ టు లూజ్ వెయిట్, మనం ఫ్రూట్స్ అట్లా ఇస్తే పొద్దున, ఓకే, మనం అనుకుంటాం హెల్దీగా ఉంటుంది, కానీ త్రూ ద డే చాలా క్యారీ ఫార్వర్డ్ హంగర్, యాపిటైట్ పెరుగుతుంది. ఓకే, సో అది కూడా స్పెసిఫిక్ గా చెప్పలేము, బాడీ టైప్ ని పట్టే ఉంటుంది. వెయిట్ గెయిన్ వాళ్ళకి యూ కెన్ గివ్. వెయిట్ గెయిన్ వాళ్ళకి నార్మల్గా దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఫ్రూట్స్ బెటర్. సో మార్నింగ్ కూడా లేచిన తర్వాత ఫస్ట్ 1 portion, తర్వాత 11 o'clock ఇంకో పోర్షన్, అట్లా 3 to 4 times ఫ్రూట్స్ ఇస్తే కూడా ప్రాబ్లమే ఉండదు వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం. ఒక మనిషి అడ్వకేట్ గా ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయాలి మ్యామ్? ఓకే, 3 liters 4 liters అని అంటారు. కొంతమంది ఏమో వెయిట్కి తగ్గట్టు కూడా అంటారు. కొంతమంది దాహం వేసినప్పుడే తాగాలి, ఎక్సెస్ లోడ్ కూడా కిడ్నీస్ పైన మంచిది కాదు కదా అంటారు. అది సో సి 20 ఫర్ ఎవ్రీ 20 kilos 1 liter వాటర్ ఒక రూల్ ఉంది. ఓకే, కానీ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్
Exceptions ఎక్సెప్షన్స్ again. ఓకే ఎందుకంటే వెదర్ వైజ్ ఓకే బాడీ వైజ్ అంటే కొంతమందికి దాహం ఎక్కువగా పడుతుంది దే స్వెట్ ఆల్సో అలాట్ Yeah. సో వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ దిస్ 20 పర్ 1 లీటర్ ఫర్ 20 kilos మే నాట్ బి ఇనఫ్ ఆన్ అ సమ్మర్ డే కానీ వింటర్ డేకి సరిపోతుంది ఓకే సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు వెదర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే చాలా మంది ఇఫ్ యూ సీ 40+ లేడీస్కి దే హ్యావ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఓకే సడన్లీగా హాట్ ఫ్లషెస్ స్వెట్టింగ్స్ వస్తాయి సో ఆబ్వియస్లీ వాటర్ నీడ్స్ ఆర్ మోర్ ఓకే సమ్మర్ ఇస్ మోర్ ఓకే ఆ తర్వాత కొంతమంది ఎక్సర్సైజ్ సో ఇఫ్ యూఆర్ అన్ యాక్టివ్ పర్సన్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నారు సో ఆబ్వియస్లీ దీస్ థింగ్స్ డోంట్ అప్లై ఆఫ్ పర్ లీటర్ అండ్ పర్ 20 kilos అలా Okay. ఓకే అండ్ కొంతమందికి వాటర్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి బట్ డోంట్ వెయిట్ అంటే దాహం వచ్చేదాకా డోంట్ వెయిట్ ఓకే వెన్ యూ ఫస్ట్ హ్యావ్ అ సైన్ ఆఫ్ హంగర్ కూడా ఇట్ ఈస్ కన్సిడర్ టు బి అ వాటర్ నీడ్ Okay. సో అవి సైన్ ఆఫ్ అంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్నాము ఓకే ఒక 9 o'clock తిన్నాము గంట ముందు తిన్నాము కానీ 10 o'clock అగైన్ మనకి కొద్దిగా అనిపిస్తుంది ఆకలి చాలా కొంతమందికి అనిపిస్తుంది ఆ టైంలో ఇట్ ఇస్ అ వాటర్ నీడ్ సో మనం వాటర్ తాగాలి ఇంకోటి ఫ్రీక్వెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ ఒక్కసారిలో చాలా మంది అంటారు 3 liters వాటర్ తాగాము 4 liters వాటర్ తాగాము కానీ ఏం చేస్తారు వాళ్ళు 1 liter మార్నింగే తాగిస్తారు వెన్ దే వేకప్ ఆ తర్వాత ఎప్పుడైనా 4 or 5 times తీసుకుంటారు వాటర్ కానీ ఒక 1/2 liter తీసుకుంటారు ఒక్కసారి At a stretch. అట్ అ స్ట్రెచ్ సో అట్ అ స్ట్రెచ్ డస్ నాట్ వర్క్ Work. ఎందుకంటే ఒక ఓవర్ఫ్లోయింగ్ టమ్లర్ అప్పుడు కిడ్నీ ఇష్యూస్ రావచ్చు ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ పుట్టింగ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద కిడ్నీ ఆ టైంలో సో ఫ్రీక్వెన్సీ మోర్ ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నా అండ్ బాడీ చూడాలి వెదర్ చూడాలి ఫేజ్ ఆఫ్ లైఫ్ చూడాలి ఓకే అండ్ రిక్వైర్మెంట్స్ చూడాలి కొన్నిసార్లు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ పీరియడ్స్ లేడీస్కి కొద్దిగా ఎక్స్ట్రా థర్స్టీగా అంటే అనిపించవచ్చు సో ఆ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మనం తీసుకోవాలి సో గో విత్ యువర్ బాడీ అండ్ ఎప్పుడైనా మనకి హంగర్ అనిపిస్తే ఎస్పెషలీ మనం తిన్నాము నెక్స్ట్ 2 hours ఎప్పుడైనా ఆకలి ఉంటే ఫస్ట్ మనం వాటర్ తాగాలి బికాజ్ మోస్ట్ ఆఫెన్ ఇట్ ఇస్ వాటర్ Water needed. అండ్ ఎక్కువ తాగకూడదు లైక్ 100 ml ఒక్కసారి 150 200 కన్నా ఎక్కువ తీసుకోకూడదు త్రూ ద డే మార్నింగ్ ఒక్కసారి మనము ఒక 400-500 ml లాగా కావాలంటే బికాజ్ ఇట్ ఫ్లషెస్ అవుట్ ఆ టైంలో తీసుకోవచ్చు సింపుల్ ప్లెయిన్ వాటర్ కాకుండా డీటాక్స్ వాటర్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతా ఉంది కదా మ్యామ్ అంటే జీరాను పుదీనా లీవ్స్ లేకపోతే క్యూకుంబర్స్ యాడ్ చేసుకొని తాగుతున్నారు ఆర్ దే అడ్వైజబుల్ అకార్డింగ్ టు యూ సి జీరా వాటర్ ఇవన్నీ ఖీరా వాటర్ ఇవన్నీ ఒక్కసారి రోజుకి తీసుకుంటే ఇట్ ఇస్ ఇనఫ్ ఓకే ఆర్ ఎట్ అ సర్టన్ టైమ్ ఆఫ్ ద డే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం లేచిన తర్వాత కొద్దిగా జీరా వాటర్ తీసుకుంటే జనరల్గా యూ ఫీల్ మోర్ లైక్ లైట్ వాష్రూమ్ సైకిల్స్ బెటర్ అవుతాయి లేకపోతే ఫుడ్ తర్వాత ఒక గంట తర్వాత తీసుకుంటే సాఫ్ట్ వాటర్ తీసుకుంటే చాలా మందికి రిలీఫ్ వస్తుంది ఫ్రమ్ ఫీలింగ్ హెవీనెస్ అట్లా తీసుకోవచ్చు కానీ రోజంతా తీసుకుంటే ద ఇన్సులిన్ ఇస్ వర్కింగ్ ఓకే మా ఎక్స్పీరియన్స్ చాలా మందికి వెయిట్ గెయిన్ కూడా అయింది ఓకే బికాస్ త్రూ ద డే మీరు తాగుతున్నారు సో బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కొద్దిగా ఎనర్జీ కూడా అంత ఎక్కువగా అనిపించదు చాలా మందికి అలా ఉంటుంది ఓకే ఎనర్జీ అనిపించదు తర్వాత వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు బికాస్ డీటాక్స్ అంటే ఆ టైంలో తీసుకుంటే 1 glass ఆఫ్ వాటర్ ఇస్ ఫైన్ అదే పనిగా రోజంతా 2-3 liters అట్లా చేసుకొని మనం తీసుకుంటే దెన్ బాడీ ఇస్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఈ వర్కింగ్ చేసేప్పుడు ఫ్యాట్ లాస్ ఎప్పుడైనా అవ్వదు తక్కువ అవుతుంది ఓకే మ్యామ్ చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ రెండిటికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చియా ఇస్ డిఫరెంట్ సబ్జా ఇస్ డిఫరెంట్ అండ్ దట్ వర్కింగ్ ప్రాసెస్ కూడా బాడీ మీద డిఫరెంట్ గానే ఉంటుంది కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ Chia seed is a superfood. I mean, Protein like in South America, even it helps with insulin resistance. Even okay. Sabza is more of a traditional thing. It is meant more for washroom cycles, so relieving of constipation. It gives you coolness also. Okay, so they are not connected. They are not the same. Okay, chia seed manam తీసుకునేది it is supposed to be a superfood for improving overall what do you say, good fats body lo. Okay, sabza seed is more to cool the body, reduce constipation. It is more taken at night time, okay, to relieve the body of any kind of digestive distress. yes Sabza chia seeds kuda
తీసుకుంటే చాలా మందికి వాష్రూమ్ సైకిల్ బెటర్ అవుతుంది విత్ బటర్ మిల్క్, కానీ ఇట్ ఈస్ మోర్ మెంట్ ఫర్ గుడ్ ఫ్యాట్స్ అని ఆ కాన్సెప్ట్. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ టేక్ చియా సీడ్స్. మ్యామ్ యూ సపోర్ట్ లైక్ మిల్క్ అండ్ కర్డ్ ఆర్ యూ వాంట్? ఇప్పుడు ఇప్పుడు వైట్ అవాయిడ్ చేయాలి అన్న దాంట్లో మిల్క్ అండ్ కర్డ్ కూడా వస్తుంది. నేను ఐఎమ్ నాట్ అగ్రెసివ్ అడ్వకేట్, నీదర్ డూ ఐ సే నో. అందరి బాడీస్కి అన్ని బాడీ వేరుగా ఉంటాయి. ట్రెడిషనల్ ప్రోటీన్స్ మన ఇండియాలో ఈజ్ డైరీ, మిల్క్, కర్డ్ ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తీసుకున్నాము. సో మనము ఒక పోర్షన్లో తీసుకుంటే, మన బాడీకి తగ్గట్టుగా తీసుకుంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, కాల్షియం బెనిఫిట్స్, ప్రోటీన్ బెనిఫిట్స్. బికాజ్ ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా వాట్ ఆర్ ద సోర్సెస్? ఓకే, డైరీ మనం ఈజీగా దొరికేది ప్రోటీన్ కదా, మనం తీసుకోవాలి. కానీ హెవీ ప్రోటీన్స్ అంటే చాలామంది ఏం చేస్తారు, పిల్లలకి ఏం తినపోతే పాలిస్తారు 3-4 times 5 times. దట్ ఈస్ రాంగ్. ఓకే మేము పెరుగు తీసుకున్నాం కదా సరిపోతుంది, ప్రోటీన్ అంతా సరిపోతుంది. దట్ ఈస్ నాట్ రైట్. ఓకే, లేకపోతే మనం వేగనిజం వెళ్ళాం, ఓకే వేగన్ వెళ్ళొచ్చు, కానీ వేగన్ వెళ్తే కూడా మనం ప్రోటీన్స్ ఏమి ఉన్నాయి బాడీకి, ఏమి ఇస్తున్నాము బాడీకి, అది కూడా మనం చూసుకోవాలి. సో ఐఎమ్ నాట్ ఫార్ ఇట్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. మన బాడీకి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కావాలి, మన బాడీకి ఎసెన్షియల్ బోన్ స్ట్రెంత్కి కాల్షియం కావాలి. ఎక్కడైనా దేంట్లో నుంచి మనం ఇవ్వచ్చు. కానీ డైరీ ఈజ్ అ ట్రెడిషనల్ ప్రోటీన్ సోర్స్ అవైలబుల్ టు మోస్ట్ ఇండియన్స్. అది చూసుకుంటే, అండ్ ఇప్పుడు ఇట్ కమ్స్ టు యువర్ హోమ్ ఎవ్రీ డే. అండ్ ప్రోటీన్ ఒక సోర్స్ ఎలా ఉంటుందంటే మ్యాక్రోన్యూట్రియంట్, ఇట్ ఈస్ ఎవ్రీ డే మనం ఇవ్వాలి, ఒక వారంకి ఒకసారి కాదు. రోజు మనం అంత ప్రోటీన్ ఇస్తేనే మనం బోన్ స్ట్రెంత్ ఉంటుంది, తర్వాత మన మసిల్ మాస్ ఉంటుంది, అవన్నీ. సో ఇట్ ఈస్ అ గుడ్ సోర్స్. మ్యామ్, ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి ఏదైనా కేసు వచ్చిందా? పిల్లలు చాలా చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు, అందులో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫుడ్ అంటున్నారు మ్యామ్. ఇప్పుడు ప్రీ మెచ్యూర్ అయిన బేబీస్ లైక్ 8 yearsకి 9 yearsకి ఆ బేబీని తీసుకెళ్తే, ఒక న్యూట్రిషనిస్ట్కి దగ్గరికి తీసుకెళ్తే, ఫస్ట్ మీరు ఎగ్ మిల్క్ ఆపేసేయండి, మేబీ దానికి హార్మోన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ హార్మోన్స్ ఏమైనా ట్రిగర్ అవుతున్నాయేమో అని అంటున్నారు కదా. సో ఎలాంటి కేసెస్ మీ దగ్గరికి వచ్చి ఈ మధ్యకాలంలో, దాన్ని ఎలా డీల్ చేయాలి యాక్చువల్గా, అలా రాకుండా ఉండాలి పిల్లలకి అని అంటే? ఇప్పుడు నేను చూశాను, చాలామంది నాకు కూడా చెప్పారు, బికాజ్ ఐ హ్యావ్ 18-year-old డాటర్ నౌ. అండ్ సో చాలామంది అదే అంటారు, ఎగ్స్ ఇస్తే హీటు, చికెన్ ఇస్తే హీటు, ఇవన్నీ డైరీ ప్రోడక్ట్స్ ఇస్తే హీటు. కానీ అది ఒక వేలో వెళ్తే వితౌట్ ఓవర్ డూయింగ్, అంటే మన 50 kilos బాడీ వెయిట్కి 40 grams ప్రోటీన్, 50 grams ప్రోటీన్ అట్లా ఇస్తే ప్రాబ్లం ఏం రాకూడదు. ఓకే, మనం ఏం చేస్తామంటే మనము హై ఇన్సులిన్ స్పైకింగ్ ఫుడ్స్, ప్రాసెస్ గ్రెయిన్స్, జంక్ ఫుడ్ అవన్నీ ఇచ్చాము. ఓకే, దానివల్ల కూడా అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఓన్లీ మనం ఎగ్ ఇచ్చాము, మనం కర్డ్ ఇచ్చాము, డైరీ ఇచ్చాము అందుకు వచ్చింది. ఓకే, ఈ హీట్కి బాడీకి హీట్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ ఉంటే ఇట్ మీన్స్ దట్ మనం ప్రోటీన్ కొద్దిగా ఐదర్ మనం ఇంకా వేరే ఫుడ్స్ ఇవ్వలేదు అంటే వెన్ యూ గివ్ ప్రోటీన్స్ ఫస్ట్ మనం ఫైబర్ కూడా ఉండాలి. పోర్షన్ కంట్రోల్ ప్రోటీన్ ఇవ్వాలి. ఇట్ కాంట్ బి టూ మచ్. ఓకే, లైక్ ఓకే ఏం తినపోతే కూడా లెట్స్ గివ్ హర్ మిల్క్, లెట్స్ గివ్ హర్ మిల్క్ అలా ఉండకూడదు. దాంతోపాటు మంచి ఫైబర్ ఇస్తే ఆటోమేటిక్లీ మనం పోర్షన్ కంట్రోల్స్ అయిపోతాయి. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా కండిషన్ తగ్గిపోతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ వై హార్మోన్స్ డోంట్ ఫంక్షన్ ద వే ఇట్ యూస్ టు ఫంక్షన్ బిఫోర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెఫినెట్గా. కానీ ఇప్పుడు thousands of girls are being born. అందరికి ప్రాబ్లమ్స్ రావట్లేదు కదా. ఒక పర్సెంటేజ్ 1%, 2%, 5% కి ప్రాబ్లం వస్తుంది. సో ఆబ్వియస్లీ దేర్ సంథింగ్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ కాజింగ్ ఇట్. అండ్ ఇట్స్ నాట్ వాట్ యు సే జెనరిక్ ఇది ఫర్ ఎవ్రీ వన్. అందరికి అవ్వట్లేదు కదా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు అ సర్టెన్ పర్సెంటేజ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చిన్న పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. యు ఆర్ హ్యావింగ్ ఇష్యూస్ లైక్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ చిన్న పిల్లలకి. ఆ పర్సంటేజ్ వాళ్ళకి వస్తే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఆ ఎన్వైర్మెంట్కి
కి అది సూట్ కాలేదు ఆ బాడీని. మనం తినే ఫుడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ఫుడ్స్ ఆ బాడీకి సూట్ అవ్వలేదు. సో ఇట్ మీన్స్ దట్ సంథింగ్ ఇస్ నాట్ రైట్ ఇన్ దట్ ఎన్వైర్న్మెంట్. కానీ ఒక జనరిక్ వేలో మనం ఇవ్వపోతే దెన్ హార్మోన్ హెల్త్ ఇంకా పాడైపోతుంది. బికాస్ ఈ ఎగ్స్, డైరీ, చికెన్ ఇవన్నీ కొద్దిగా ఇస్తే ఇట్ ఇస్ ఫైన్, అండ్ ఇవ్వకపోతే యూ హ్యావ్ ఇంకా బిగ్గర్ హార్మోనల్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా దే ఆర్ గివింగ్ దిస్ వన్ బర్త్ కంట్రోల్ పిల్స్. వై? బికాస్ హార్మోన్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్. ఎందుకు? ఇట్ ఈస్ అ నార్మల్ ఫంక్షనింగ్. మనం వీ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ అ నార్మల్ ఫంక్షనింగ్. సో ఆబ్వియస్లీ మనము ఏదైనా చేసాము, దట్ డస్ నాట్ సూట్ ద బాడీ. అందుకే ప్రాబ్లమ్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఎస్. మ్యామ్ ఫ్రమ్ నౌ ఒక డిజీజ్ దానికి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అండ్ ఇఫ్ పాసిబుల్ సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉంటే కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మ్యామ్. సో లెట్ మీ స్టార్ట్. ఇండియా ఈజ్ క్యాపిటల్ సిటీ ఫర్ డయాబెటిక్. సో డయాబెటిక్కి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అండ్ ఇఫ్ ఎనీ సూపర్ ఫుడ్స్ ప్లీజ్ యాడ్ ఆన్ టు ఇట్. వీఆర్ అ కార్బోహైడ్రేట్ సొసైటీ. ఓకే, మన పొద్దున్న లేసేటప్పటికి అప్పటి నుంచి రాత్రిపూట దాకా మనము వీ థింక్ ఆఫ్ కార్బ్స్. వెదర్ ఇట్ ఇస్ ఇడ్లీ, దోశ, రైస్, ఇవన్నీ చపాతీ ఏదైనా అంత ఓకే. ఈ చపాతీ తెలిసే మిల్లెట్ రోటీ తింటున్నాము, ఇది చేస్తున్నాము. బట్ ఓవరాల్ ఇంటేక్ ఆఫ్ మన 80-90% కార్బ్స్ అండ్ ప్రాసెస్డ్ గ్రెయిన్స్ అంటారు. ప్రాసెస్డ్ గ్రెయిన్ అని ఇట్స్ నాట్ జస్ట్ కార్బ్స్, అంటే ఇట్ ఈస్ అ కార్బ్ దట్ ఈస్ బికమ్ ప్రాసెస్డ్ అండ్ ఇట్స్ కాజింగ్ ఇన్సులిన్ స్పైక్స్. సో మన ఆ పోర్షన్స్ మనం కొద్దిగా తగ్గించేసి ఇంకా డిఫరెంట్ ఫుడ్స్ మనం ప్లేట్లో పెడితే వెరైటీ, ఇట్ బికమ్స్ ఎ హెల్దీ ఫన్. బికాస్ కార్బోహైడ్రేట్స్ అంటే చాలా మంది ఆర్ సేయింగ్ లో కార్బ్ డైట్, కానీ లో కార్బ్ డైట్ ఇంకా ప్రాబ్లమ్స్ అవుతాయి. మనకి మూడ్ స్వింగ్స్ రావచ్చు, మనకి హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు, బ్రెయిన్ ఇష్యూస్. ఇప్పుడు మా దగ్గర ఒక డాక్టర్ వచ్చారు. ఓకే, షీ ఈజ్ అ గైనకాలజిస్ట్ హర్ సెల్ఫ్. ఓకే, తను వచ్చింది మా దగ్గర బికాస్ షీ సెడ్ నేను తింటున్నాను కానీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనర్జెటిక్, ఐఎమ్ ఫీలింగ్ హెవీ, నాకు మూడ్ స్వింగ్స్ చాలా వస్తున్నాయి, ఇరిటబిలిటీ వస్తుంది. ఆబ్వియస్లీ నా పేషెంట్స్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. మేము చూస్తే షీ ఈస్ హ్యావింగ్ అ హై ప్రోటీన్ డైట్ అండ్ అ లో కార్బ్ డైట్. ఓకే, ఇట్లాంటి డాక్టర్స్ అండ్ ఆల్కి మైండ్ మంచిగా వర్క్ అవ్వాలి. బ్రెయిన్కి ద ఓన్లీ ఫుడ్ దట్ ద బ్రెయిన్ అండర్స్టాండ్ ఇస్ కార్బ్స్. ఓకే, సో మనం కార్బ్స్ తీసేస్తే ఆటోమేటిక్లీ మనం నార్మల్గా ఫంక్షన్ చేయము. బికాజ్ విల్ బి ఇరిటబుల్, విల్ హ్యావ్ మూడ్ స్వింగ్స్, హార్మోన్ ఇష్యూస్ వస్తాయి, పిఎంఎస్ ఎక్కువగా వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు హ్యావ్ రిడ్యూస్ దోస్. దట్ ఈస్ ద హ్యావ్ నాట్స్. అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇట్. 80-90% ఆఫ్ యూర్ డయట్ మన ప్రాసెస్ గ్రెయిన్స్ తీసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బికమ్ 30% ఆఫ్ యూర్ డయట్. లెస్ కుక్డ్ వెజిటబుల్స్, ఫైబర్స్ మనం తీసుకోవాలి, ప్రోటీన్స్ ఇన్ ఎవ్రీ మీల్ తీసుకోవాలి, అండ్ గుడ్ ఫ్యాట్స్, ఘీ, నట్స్, ఒమేగా 3s ఇవన్నీ తీసుకుంటే ఒక హెల్దీ ప్లేట్ కాన్సెప్ట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు, ఇంటర్నెట్లో కనిపిస్తుంది. ఇఫ్ యూ సే హెల్దీ ప్లేట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఒక బ్యాలెన్స్ వేలో తింటే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ డయాబెటీస్ కూడా, షుగర్ కూడా కంట్రోల్ తగ్గిపోతుంది, షుగర్ బెటర్ అవుతుంది. ఓకే, HbA1c తగ్గిపోతాయి. అండ్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ బ్యాలెన్స్. ఎందుకంటే వీ కెనాట్ లివ్ వితౌట్ కార్బ్స్, బికాస్ కార్బోహైడ్రేట్స్ ఒక అడిక్షన్ ఉంటుంది. ఓకే, ఆ ఫీలింగ్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది మనం తీసుకుంటే. ఏది ఎంత తిన్నా కార్బ్స్ లేనిదే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, అండ్ ఒక లాంగ్ టర్మ్ లో చేయలేము కూడా. ఓకే, మనం వి కాంట్ రెసిస్ట్. సో మనం కొద్దిగా మనము కంట్రోల్లో తీసుకొని ఓకే కార్బ్స్ తినేలాగా, లైక్ వాట్ ఎవర్ యువర్ కార్బ్స్ యూ లైక్, ఇడ్లీ, దోశ, అదేదైనా, కానీ ఒక పోర్షన్లో తీసుకుంటే విత్ అ వెరైటీ ఆఫ్ అదర్ ఫుడ్స్ ఇట్ హెల్ప్. డయాబెటీస్ కి సూపర్ ఫుడ్ అనేది ఎట్లా ఏమి ఉండదు. ఆల్ ద ప్రోటీన్ ఇస్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఫైబర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, గుడ్ ఫ్యాట్స్, ఒమేగాస్ ఇవన్నీ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రూట్స్ దే నీడ్ టు అవాయిడ్ స్పెసిఫిక్ ఏమైనా ఉందా మ్యామ్? అది మిత్తేనా? ఫ్రూట్స్ డిపెండింగ్ ఎంతవరకు తీసుకోవచ్చు. ఫ్రూట్ 1 పోర్షన్ తీసుకోవాలి, కానీ ఎంతవరకు మనం డేలో 1 పోర్షన్? 1 పోర్షన్ డెఫినెట్. ఓకే, కానీ కొంతమందికి హై షుగర్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 12, 13, 14, 15 HbA1c వాళ్ళకి ఆబ్వియస్లీ వి రెడ్యూస్ ద ఫ్రూట్స్ టు లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ అంటారు, గువావాజు, లెస్ రైప్ పపాయాజు అట్లా ఇస్తాము. ఓకే, అట్లాంటి ఫ్రూట్స్ మనం ఇవ్వచ్చు. ఇఫ్ ద పర్సన్స్ HbA1c 7.5 100-150 grams కూడా ఇవ్వచ్చు. ఓకే, గ్లూకోజ్ ఫ్రూట్స్ చాలా మంది అంటే కొద్దిగా కంట్రోల్లో
సి ఇప్పుడు ఏం అవుతుంది, బాడీ టు బాడీ డిఫర్స్ అండ్ ఆ షుగర్స్ టు ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్, షుగర్ రియాక్షన్స్. సో కొంతమందికి వెన్ యూ డూ బనానా కూడా దేస్ నో ప్రాబ్లమ్, ఓకే. కానీ చాలా మంది షుగర్స్ గో అప్ లైక్ 100-120 నుంచి 200 దాకా కూడా వెళ్తుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ అ షుగర్ థింగ్, ఆఫ్టర్ అ ఫ్రూట్. సో మనము ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు గివ్ ఫ్రూట్స్, బట్ వీ గివ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ బనానా వాళ్ళకి నచ్చుతుంది అంటే దే ఫేవరెట్. సో ఆ 100లో 20 grams బనానా ఇచ్చేసి 30-40-50 grams లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ అట్లా ఇవ్వచ్చు. దెన్ గుడ్ ఫ్యాట్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇట్లాంటివి వేసుకుంటే, లేకపోతే సీడ్స్ వేసుకుంటే లైక్ చియా సీడ్ అట్లా వేసుకుంటే ఆటోమేటిక్గా స్పైక్స్ గో డౌన్. సో మనం ఫ్రూట్స్ కూడా తినొచ్చు, ప్లస్ మన షుగర్స్ కూడా అంత ఎక్కువ పెరగవు. ఓకే మ్యామ్, హౌ అబౌట్ లైక్ ఈ మధ్య టీత్ బోన్ డెన్సిటీ కూడా చాలా తక్కువైపోతుంది, చాలా ఈజీగా అరిగిపోతూ ఉన్నాయి. సో దాన్ని అడ్రస్ చేయాలంటే See, calcium food is important. In calcium comes from various sources. It is not just dairy. Okay, green leafy vegetables lo kuda calcium, protein foods lo kuda calcium. So if you have a variety of foods, okay, and ragi is also calcium. So manam variety of foods తీసుకోవాలి, and ఈ variety లో everything comes in. Okay. Calcium foods like you know, with after 40 you have to be little careful. Actually చాలా మందికి they become protein deficient. Okay, చిన్నప్పటి నుంచి. So obviously the bones and all also become quite weak, because protein and calcium in many ways the foods are similar. ఓకే, సో అది మనం తీసేస్తే ఆటోమేటిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలు మంచిది కాదు, ఇట్లా ఇది మంచిది కాదు, అట్లా తీసేస్తే దెన్ ఆటోమేటిక్లీ ద బోన్స్ ఆల్సో బికమ్ వీక్, బికాస్ మనం ఫుడ్ గ్రూప్స్ తీసేస్తున్నాము మన ఇంటేక్ నుంచి. సో మై సజెషన్ ఇస్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ enough protein in your diet. Calcium లో like in a once or twice portions of some milk products, like for example paneer ఇంట్లో చేసింది తీసుకోవచ్చు, కర్డ్ తీసుకోవచ్చు ఇంట్లో చేసింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అట్లీస్ట్ once or twice a day తీసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ మీరు మెడికల్ రిపోర్ట్స్ చూసుకోవాలి, బికాస్ యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ అట్ యువర్ మెడికల్ రిపోర్ట్స్ ఆన్ కాల్షియం. కొద్దిగా లో ఉంటే దెన్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి డాక్టర్ని అడిగేసి. ప్లీజ్ డూ నాట్ సెల్ఫ్ మెడికేట్. ప్లీజ్ ఆస్క్ హెల్త్ కేర్ ప్రొవైడర్. సో ఏదైనా మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, బాడీ వైజ్గా తెలుసుకొని. ఎస్, హౌ అబౌట్ స్కిన్ అండ్ హెయిర్ మ్యామ్? ఎనీ సూపర్ ఫుడ్స్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్? యూ హ్యావ్ బ్యూటిఫుల్ హెయిర్ అండ్ ఈవెన్ స్కిన్ టు. And I don't know anything about it. Adi, there's no time for it. So just eating clean. ఓకే, వెజిటబుల్స్ ఫ్రూట్ నేను చాలా తింటాను. We eat lot of junk, ma'am. So దానికి కూడా you have to address. చాలా జంక్ లో వాట్ హ్యాపెన్స్, ఆయిలీనెస్ కూడా వస్తుంది. తర్వాత స్కిన్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డైజెస్టివ్ హెల్త్, నేను ఎప్పుడైనా చెప్తాను. ఓకే, సో మనం సరిగా తీసుకోపోతే, ఆయిలీ ఫుడ్ తీసుకోపోతే, వాటర్ సరిగా తాగపోతే, ఓకే, ఆటోమేటిక్లీ ఇవన్నీ ఇఫ్ యు నో ఇట్ విల్ షో ఆన్ ద స్కిన్. ఓకే, సో మనం ఫస్ట్ గుడ్ గట్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, గుడ్ గట్ ఈస్ హ్యావింగ్ హైడ్రేటింగ్ వెల్ అండ్ ఈటింగ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే వెరైటీ, యాజ్ మెనీ కలర్స్ యాజ్ పాసిబుల్. ఐ నో రోజు అవ్వదు, కానీ యాజ్ మెనీ లైక్ టుడే ఐ కెన్ డూ 2 colors, టుమారో ఐ కెన్ డూ 2 colors, అట్లా కూడా చేసుకోవచ్చు మనము. ఐ డూ గుడ్ ఫ్యాట్స్ లైక్ ఘీ. I do good fats like. How do you take it, ma'am? Like ghee, rice meda. Ante. No bullet coffee, nothing has. I choose. Sometimes I choose, like I do bullet coffee with coconut oil. Okay. So see, that is my taste. So and చాలా మందికి నచ్చదు. Okay, so you don't take that. You take, see, good fats మనం ఎలా అయినా తీసుకోవచ్చు. Eventually మనం ఏం చేయాలంటే when you see the food on the plate, ఓకే, ఆ టేబుల్ మీద వెన్ యూ వాంటింగ్ టు ఈట్ యూ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అది ఉంటే ఆటోమేటిక్లీ విల్ బీ ఒక స్ట్రెస్ తగ్గిపోతుంది, అండ్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ షో ఆన్ యువర్ ఫేస్, ఆన్ యువర్ స్కిన్. అండ్ ప్రోటీన్స్ ఇంపార్టెంట్, కాలేజిన్ చాలా ఇంపార్టెంట్. కాలేజిన్లో ఇప్పుడు వెజిటేరియన్ సోర్సెస్లో కొద్దిగా తక్కువే ఉంటుంది, నాన్ వెజ్ సోర్సెస్లో కాలేజిన్ ఈజ్ లైక్ అ బోన్ సూప్. జస్ట్ బోన్స్, నాట్ పాయా అది కాదు, ఇట్ ఈస్ జస్ట్ బోన్స్ని మనం మంచిగా బాయిల్ చేసి మంచిగా సూప్ని మనం తీసుకుంటే ఇట్ హెల్ప్స్. అండ్ గుడ్ ప్రోటీన్స్, విటమిన్ ఈ, ఇవన్నీ మనం వెరైటీ తీసుకొస్తే మన న్యూట్రిషన్లో ఆటోమేటిక్లీ ఆటోమేటిక్లీ మన స్కిన్ మీద కనిపిస్తుంది. ఓకే, సో పిల్లలు ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ అండ్ కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మ్యామ్ గంటలు వాష్రూమ్లో టైం స్పెండ్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఫ్యామిలీస్ నేను చూసేది డోంట్ ఈట్ ఇనఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్.
సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రాసెస్ కార్బ్స్. ఓకే, మార్నింగ్ నుంచి రాత్రి దాకా ప్లస్ వాటర్ తాగరు. సో ఆటోమేటిక్లీ ఏం అవుతుంది, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ కాన్స్టిపేషన్. ఆర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ గుడ్ ఫుడ్, నా ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, బికాస్ లో ఐరన్ లెవెల్స్ నేను సప్లిమెంట్ తీసుకోవాలి, అది కూడా కాజెస్ కాన్స్టిపేషన్. సో మన కాన్స్టిపేషన్ మనకి అంటే ఇఫ్ యూ వాంట్ అ క్లియర్ గట్ ఇన్ ద మార్నింగ్ గోయింగ్ ఫర్ అ వాష్రూమ్, ఫస్ట్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఇనఫ్ ఫైబర్. అండ్ కొంతమంది ఫైబర్ తీసుకుంటే కాన్స్టిపేషన్ కూడా అవుతుంది, పెరుగుతుంది. ఓకే, సో యూ డూ మోర్ వాటరీ వెజిటబుల్స్. అప్పుడు కీరా లాగా, సొరకాయ, బీరకాయ లాగా ఇట్లాంటి వాటరీ వెజిటబుల్స్, అదే మష్రూమ్స్, దీస్ ఆర్ మోర్ వాటరీ వెజిటబుల్స్. వాటరీ వెజిటబుల్స్ ప్రాపర్గా ఇట్ హెల్ప్స్ టు క్లియర్ అవుట్. ఫ్రూట్స్ లైక్ పపాయ సపోర్ట్. ఓకే, సీడ్స్, సూపర్ సీడ్స్ సపోర్ట్. ఓకే, ఇది పంకిన్ సీడ్స్, ఇది సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ ఒక 10 grams తీసుకుంటే ఇవన్నీ సపోర్ట్. తర్వాత అంజీర్ సపోర్ట్స్ టు రెడ్యూస్ కాన్స్టిపేషన్. ప్రూన్స్ ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ యూ కెన్ టేక్ డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద అంటే మీకు అవైలబిలిటీ ఏముంది, అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ, అండ్ మీకేమనిపిస్తుంది అంటే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు వాటర్ సరిగా తాగకపోతే ఆటోమేటిక్లీ వాటర్ తాగాలి. ఇప్పుడు హై ఫ్యాట్ డైట్లు చాలా మంది చేస్తారు. ఓకే, ఆర్ హై ప్రోటీన్ డైట్స్, అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది బికాస్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ వెజిటబుల్స్. సో ఎందుకు రూట్ కాజ్ ఏంటి, అది మనం అర్థం చేసుకుని కాన్స్టిపేషన్ అడ్రస్ చేయాలి. మ్యామ్, మధ్యకాలంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చాలా చాలా కామన్ అయిపోయాయి మ్యామ్. అవును, దానికి గల కారణాలు అండ్ దాన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చు అని అంటారు? ఇస్ దర్ ఎనీ సొల్యూషన్? మన హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అగైన్ ఇప్పుడు autoimmune condition, like since I am a part of functional medicine kuda, and I go for seminars kuda around the world. వాళ్ళు చెప్పేది ఇండియన్స్కి ఎక్కువగా autoimmune diseases ఎందుకు వస్తుంది అంటే ఆర్ హై డిపెండెన్సీ ఆన్ ప్రాసెస్డ్ గ్రెయిన్ డైట్స్. మన ఇన్ఫ్లమేషన్ పెరిగేసి autoimmune కండిషన్స్ బాడీలో తయారు చేస్తుంది. ఓకే, సో అఫ్ కోర్స్ పర్సన్ టు పర్సన్ డిపెండ్. ఎందుకు మాకు పర్సన్ ఏకి వచ్చింది, ఎందుకు పర్సన్ బీకి రాలేదు, బికాస్ కొంతమంది ఫ్యామిలీస్లో ఇట్ ఇస్ ఫస్ట్ టైం ద చైల్డ్ ఇస్ గెటింగ్. పేరెంట్స్కి ఎవరికి ఉండదు, బట్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్. వై? అగైన్ పేరెంట్స్కి టైం లేదు. సో ఐ హ్యావ్ సీన్ పేరెంట్స్ హూ గివ్ మ్యాగీ, పిజ్జాస్, అంటే యాజ్ అ డైట్, పార్ట్ ఆఫ్ ద డైట్, బికాస్ టైం లేదు, పిల్లలు తినట్లేదు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అట్లా తీసుకోవట్లేదు. సో ఈజీ నచ్చిందే ఇచ్చే, అండ్ అది ఈజీ టు ఈట్, ఈజీ టు సోర్స్, ఈజీ టు గివ్. ఓకే, అండ్ నో ఫస్, easy to affect also either. and automatically you can see the child getting impacted. And obviously ఆ పేషెన్స్ లేదు కదా, because it's a like what is a fast paced world. బోత్ మదర్ ఫాదర్ వర్కింగ్, తర్వాత లేదు, టైం లేదు పేషెంట్స్తో ట్రై చేయడానికి. అండ్ ఫుడ్ ఈజ్ అ అడిక్షన్ అండ్ ఫుడ్ ఈజ్ అ ఫెమిలియారిటీ. చిన్నప్పటి నుంచి ఏం మనకి అలవాటు ఉంది అదే తీసుకుంటాము. సో అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బిస్కెట్స్ ఉన్నాయి. ఓకే, బిస్కెట్స్ హ్యావ్ ద స్వీట్నెస్. ఓకే, ఒక్కసారి పిల్లలకి అది స్వీట్నెస్ అలవాటు అయిపోతే దెన్ వెజిటబుల్స్ వాళ్ళకి నచ్చవు, బికాస్ వెజిటబుల్స్ ఆర్ వెరీ బ్లాండ్, టేస్ట్లెస్. సో ఆటోమేటిక్లీ ఏమవుతుంది, వాళ్ళు తినరు. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ కొద్దిగా మానేసి కొద్దిగా జంక్ మీద ఆటోమేటిక్లీ దే విల్ గో టువర్డ్స్ దట్. అండ్ అది అయిన తర్వాత దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ టైం లేదు, ఏదైనా తినిపించాలి, సో దే విల్ ఫీడ్. సో అలాంటి రీజన్స్ కూడా ఉన్నాయి ఫార్ గెటింగ్ ఆటోఇమ్యూన్. బట్ ఓవరాల్ omega-3, omega-6, food intolerances, okay, because gut has become a little weak due to whatever reasons. And it is also ఇప్పుడు మనము 10 o'clock రాత్రి తింటున్నాము. ఓకే, చాలా మంది అది ఫ్యామిలీస్లో చూస్తున్నాం. సో దెన్ ఆ టైంలో తినేసిన తర్వాత డైజెస్ట్ అవ్వదు ఫుడ్. నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత మనకి అంతా ఉండదు తినడానికి, బికాజ్ అనిపించదు, బికాజ్ యూఆర్ ఈటింగ్ లేట్, యూఆర్ వేకింగ్ అప్ లేట్, యూఆర్ ఫీలింగ్ స్లగిష్. ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మనం ర్యాండమ్గా మనం తింటాము. సో ఈ లైఫ్ స్టైల్ అంతా చూసి, అండ్ డిఫరెంట్ బాడీస్ హ్యావ్ ద కెపాసిటీ. కొన్ని బాడీస్ హ్యావ్ ద కెపాసిటీ టు హ్యాండిల్ ఆల్ దిస్ అబ్యూస్, కొన్ని బాడీస్ డోంట్ హ్యావ్. మ్యామ్, విచ్ ఇస్ ద రైట్ వే టు ఈట్ అంటారు? ఆకలి వేసినప్పుడు తినాలా లేదంటే టైంకి తినాలా? యాక్చువల్లీ ఒక కాంబినేషన్ ఆఫ్ బోత్. ఆకలి వేస్తే అంటే విచ్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు అట్లీస్ట్ ఇండియన్ బాడీస్కి ఆ స్టార్వేషన్ మోడ్ దాకా వెళ్ళకూడదు.
అంటే చాలా ఆకలి ఉండేసి మనం తింటే ఆ టైం తింటే ఆ స్మాల్ పోర్షన్స్ ఆర్ నాట్ ఇనఫ్. మనకి ఎక్కువ పోర్షన్స్ కావాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇఫ్ యూ ఈట్ దే కాల్ ఇట్ హంగర్ స్కేల్, 1 to 10 హంగర్ స్కేల్, 3 to 4, ఓకే, మ్యాక్స్ 5, ఆ హంగర్ స్కేల్ తింటే మనం మైండ్ఫుల్గా తినడానికి చాలా అవకాశం ఉంటుంది. సో యూ విల్ ఫీల్ బెటర్. మనం పోర్షన్స్ తినొచ్చు, ఓకే, కంఫర్టబుల్గా తింటాము. యూ కెన్ మేక్ మైండ్ఫుల్ చాయిసెస్. అది స్టార్వేషన్ మోడ్లో వెళ్ళిపోతే, ఓకే, 5 hours 6 hours తినలేదు, ఆ 7th hour మనం తింటే కూడా మనకి ఆ టైంలో బ్రెయిన్ నీడ్స్ ఎనర్జీ. సో మనం ఏదైనా మాకు కనిపిస్తే అది తింటాము, మైండ్ఫుల్నెస్ రాదు ఆ టైంకి. సో ఆ 3 to 5 on the hunger scale చాలా ఇంపార్టెంట్. మేము 12 hours ఫుల్ ఫ్లెజ్గా తింటామండి, మేము 12 hours అస్సలు తినమండి. డూ యూ సపోర్ట్ దట్ మ్యామ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? Inter 12 hours eating and fasting and 12 hours feasting is not intermittent fasting. Intermittent fasting has more fasting periods, less feasting periods. కానీ it is okay. See, ఇప్పుడు చిన్న పిల్లలకి 12 hours ఇవ్వాలి, బికాస్ దే హ్యావ్ స్మాలర్ కెపాసిటీస్, దే హ్యావ్ హయ్యర్ మెటబాలిజం. 12 hours గ్యాప్ ఇవ్వాలి, మంచిది అంటారు. 9 o'clock, 10 o'clock, 8 o'clock తింటే నెక్స్ట్ డే 8 o'clock తింటే it is 12 hours కదా. ఓకే, సో see 7:30, 8, 8:30 is a good time to stop eating. ఓకే, లేటెస్ట్. చిన్న పిల్లలకి, అండ్ ఇఫ్ దే స్లీప్ at 10, సో మనం లాస్ట్ మీల్ తినిన తర్వాత బిఫోర్ వీ స్లీప్ నార్మలీ 2.5-3 hours ఉండాలి, సో దట్ ద బాడీ డైజెస్ట్ దట్ మీల్ అండ్ మనం పడుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, అండ్ 12 hours ఈటింగ్ ఈజ్ ఆల్సో ఓకే, ప్రొవైడెడ్ మనకి వెయిట్ ఇష్యూస్ లేవు. ఓకే, మనకి అరుతుంది ఫుడ్. ఓకే, తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మనం లేస్తే మనకి ఎనర్జెటిక్గా ఉన్నాము. ఓకే, అండ్ ఆల్ మై పారామీటర్స్ ఆర్ ఫైన్. అండ్ 12 hours ఈటింగ్ ఇస్ గుడ్. అండ్ చిన్న పిల్లలకి లైక్ టిల్ దే ఆర్ టీనేజర్స్ అట్లా తినాలి, బికాస్ దట్స్ హౌ దే గెట్, బికాస్ దే ఆర్ డూయింగ్ దట్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, సో ఎవరికైనా, సో పర్సన్ టు పర్సన్ డిపెండెంట్. 12 hours మంచిగా తినొచ్చు ఇఫ్ యూ ఆర్ లైక్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, దట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్, బాడీ రిక్వైర్మెంట్. కానీ చాలా మందికి 12 hours ఈటింగ్ మే నాట్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ ఆఫ్టర్ 40. Then 9-hour eating, 10-hour eating and 13-hour fastings would be a better thing, so that the body resting time lo body will rejuvenate. Autoimmune kuda enduku vastundi, because body is not rejuvenating enough. So adi kuda manamu ivvali time rejuvenation ki, provided that 9 hours manchiga tinnamu. Okay, body is got into a fat burning mode, a rejuvenation మంచిగా అవుతుంది, నెక్స్ట్ మార్నింగ్ యూ ఫీలింగ్ బెటర్. ఇప్పుడు మనకి ఏదైనా, ఇఫ్ యూ నాట్ ఫీలింగ్ ఎనర్జెటిక్, మనం వీఆర్ ఫీలింగ్ గెటింగ్ మైగ్రెయిన్స్, వీఆర్ హ్యావింగ్ గట్ హెల్త్ ఇష్యూస్, దెన్ ఆటోమేటిక్లీ వాట్ ఎవర్ ఫాస్టింగ్ ఫీస్టింగ్ ఇస్ నాట్ వర్కింగ్, అది మనం కరెక్ట్ చేసుకోవాలి. మ్యామ్, విరాట్ కోహ్లీ అండ్ అనుష్క డైట్ బయటకు వచ్చిన తర్వాత దిస్ ఇస్ వన్ పాపులర్ థింగ్కి వాళ్ళు ఓన్లీ కిచిడియా తింటారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ మంత్ అంతా దే లీట్ ఓన్లీ వన్ కిచిడి. ఇస్ దట్ ఎ రైట్ థింగ్ టు డూ? ఒకటే మీల్ని ఫాలో అవ్వడం, ఒకటే రెగ్యులారిటీని ఫాలో అవ్వడం. See, it person to person again matters. ఇప్పుడు విరాట్ కోహ్లీ చెప్పారు, ఓకే, I've heard some time back, I can't remember, కానీ I can eat the same food every day and I feel okay about it. And his body is suiting it. Okay, our body ki suit avutundi. Okay, he's eating like that, his energy levels are good, his fitness is hitting the roof, so obviously it is working for him. అదే మనము చూసి మేము కూడా చేయాలి, చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు, బట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ యూ హ్యావ్ టు నో. దట్స్ వాట్. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ తిన్నాను, ఐ చేంజ్ మై మైండ్ సెట్ టు ఈటింగ్ సిమిలర్ ఫుడ్స్ ఎవ్రీ డే, బట్ ఎట్ 50 విత్ మెనోపాజ్ ఇట్ డిడ్ షో as ఇన్ఫ్లమేషన్, ఫుడ్ ఇంటాలరెన్స్ లాగా వచ్చింది. సిమిలర్ ఫుడ్ లైక్ ఎగ్ ఐ ఎట్ ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ చైల్డ్, కానీ 50 yearsలో వెన్ ఐ హ్యాడ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్టర్ కోవిడ్ రిలేటెడ్ ఇది, అండ్ ఆ టైం పీరియడ్ తర్వాత ఐ హ్యాడ్ 3 times కోవిడ్ డ్యూరింగ్ దస్ టైమ్, బికాస్ ఐ వాజ్ అవుట్ సైడ్ వర్కింగ్. అప్పుడు వెన్ ఐ సా ఐ గాట్ I found an intolerance in eggs, things that I was eating like cucumbers. So ఇది చాలా రోజుల నుంచి నేను మెయింటైన్ చేసుకున్నా, I was the same weight, everything was fine, but it didn't work after some time. So మనం కూడా చూసుకోవాలి, మనం చెక్ పాయింట్. If it is working for you, fine. If it is not working for you, then see, ఇప్పుడు గట్లో ఏం చెప్తారు, గట్ హెల్త్ వాళ్ళకి, you have to keep changing the foods.
సో ట్రెడిషనల్ వేలో ఎలా ఉండేది, వింటర్ వెజిటబుల్స్ ఉండేవి, సమ్మర్ వెజిటబుల్స్. సో ఎవ్రీ 3-4 months కొత్త వెజిటబుల్ వచ్చేవి అండ్ మనం తీసుకునే వాళ్ళు. అండ్ దెన్ 3-4 months తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేవి. ఓకే, దట్ ఈస్ హౌ we grew up. Like as a 53-year-old I can tell I saw my grandparents doing it. కానీ ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు సేమ్ ఫ్రూట్ సేమ్ వెజిటబుల్ మనం అంటే ఫర్ ద హోల్ ఇయర్ మనకి వస్తుంది. ఓకే, సో ఏమవుతుంది, వీఆర్ ఈటింగ్ ద సేమ్ థింగ్స్. సో గట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ యూ ఆర్ హ్యావింగ్ గట్ ఇష్యూస్, దెన్ యూ ద ఫస్ట్ థింగ్ దిస్ ఈస్ డోంట్ హ్యావ్ ద సేమ్ థింగ్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఒక గ్యాప్ ఇవ్వు టు ఈట్. Now that may be working, the same food may be working for Virat Kohli and Anushka. Great for them, it is working. It may be working for many other people. Chala mandiki work avutundi, please go ahead. Kani meeku problems vaste, then this is a thing to relook at. Ma'am, being a nutritionist suggests us best pre and probiotics. Curd, intlo the curd is a very very good thing. Only thing is మనకి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు అండ్ ఈస్ట్ ఇంటాలరెన్స్ ఉండకూడదు. దెన్ ఇన్ సచ్ కేసెస్ వీ హ్యావ్ సీన్, అందరికీ కాదు, ఇట్ కాజెస్ యాక్నే అండ్ ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఫేస్ మీద స్కిన్ మీద వస్తుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్. సో మన సూపర్ సీడ్స్ ఆర్ వెరీ గుడ్. సూపర్ సీడ్స్ అంటే ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. యూ కెన్ డూ అబౌట్ దిస్ వన్ బికాస్ ఇట్ గుడ్ ఫ్యాట్స్ హెల్ప్ to improve the microbiome. Okay, so adi, so these will be the best. Buttermilk, okay, buttermilk is very good. Buttermilk, weak buttermilk antaru, which is only 1 tablespoon of curd with rest of water and then ginger and pudina without salt. That's another very good gut health healing. Tarvata you have these mana herbs untai, fennel and saunf, corianders, jeeras, etlanti, this one they improve the gut microbiome in its own ways. Okay, so use those also to improve the gut microbiome. All right, so to wind up our whole podcast today, being a nutritionist, ఒక వర్డ్, ఒక సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ప్రేక్షకులకి మీరు చెప్పే మాట for a good health. Listen to your body. Your body is not the same as your husband's body, me children's body, me parents' body. Okay, genes వస్తాయి మన ప్రతి ఇండివిజువల్కి 7 generations of combination of genes వస్తాయి from mothers and father's side. So you are you and your stress points are your stress points, your your health history is your health history, your intake అంటే last 10 years 15 years intake has only been for you. So ఎవరైనా చెప్తే ఏదైనా చెప్తే మీరు మీ బాడీని వినండి. లిసన్ టు యువర్ బాడీ, be in touch with it. If it is working for you, it is working. If it is not, it's not. And working ante you're feeling energetic, your blood reports seem okay, you the whole day ante manam work chesedi mana goals ni achieve chesevi, I'm able to function through the day well, and then I'm good. Okay, and BMI, I will not say ante chaala important even BMI ki, but within a certain range of BMI is okay. Okay, don't stress out too much. And this is the listen to it, listen to your body and be grateful for everything that you have. All right, ma'am, thank you so much for joining us and giving such a wonderful suggestions to our audience. Thank you so much. Thank you, dear. Thank you so much. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.